రేయ్ 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు ఎవరు అక్కకుతుందో. మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ. తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నారు. బయటికి తీసి దహనం చేస్తే మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్, ఎస్ మ్యామ్. డబ్బులెక్కడా? బ్యాగ్ లో. బ్యాగ్ లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్ లో డబ్బులు పెట్టావు, నేను చూశాను మేడం. బ్యాగ్ లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి ఏమైనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా రాజేష్ రాజేష్ ఎస్ మ్యామ్. హలో ఏంటి కాటం కింద కారు అడిగాను. కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా అది కారా? పెళ్లి రోజునే అగ్గిపెట్టి సైజులో కారు ఇచ్చి ఎవరిని ముంచాలో చూస్తున్నారా? అదే విధిలోనే మా వదిన గారు ఉన్నారు. నాలుగో ఇల్లు. ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్ ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. 5ంటికే కోటికి వచ్చేసాను. టైం బాగుండి నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. నువ్వెందుకు వచ్చావమ్మా? ఎందుకా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసేయ్, తర్వాత మాట్లాడతాను, 10 రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నాన్నెక్కడా? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. రే మెల్లగరా. ఏమైందిరా? చీకట్లో ఏం చూస్తున్నావు? అమ్మా ఏంట్రా? అమ్మా ఏమైంది? నువ్వు ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. ఛే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజుల్లో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికిప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు ఉండు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు? ఎక్కడికి లాక్కెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? మెల్లగా మాట్లాడు. ఎన్ని రోజులుగా ఈ అలవాటు? గుర్తులేదు. ఏంటి? నాన్నకు తెలిస్తే ఏమవుతుందో? నిన్నే బియర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిసెస్ జానకి సుబ్రహ్మణ్యం, స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ ని మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్, ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్కి వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎస్ మ్యామ్, ఆయన ఎడం గారికి చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్. ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకెలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్, ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్, రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి నాటకాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతామని అబద్ధం చెప్పమంది ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకని ఇంట్లో నుంచి గంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు నీ అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా అలాంటిదే లేదు. మరేంటి? ముందు ఇంటికి రా, గంట కాలేసి పిర్ర మీద వార్త పెడతా. అయ్యో మ్యామ్ అక్కడ పెట్టదు చెప్పు కూర్చోండి తెగుద్ది. ఇంటి వైపు రారా, చీపరగడ తిరిగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి? చికెనా మటనా? ఆ, కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్. ఐడియా ఇస్తున్నాడు. అయితే నువ్వు చెప్పు చాలు. డాష్ గా ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది. అది ఏమైనా వచ్చేసి అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను భయం ఉందిరా.